ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ధనమే ప్రధానం అన్నిటికీ. డబ్బే డబ్బే ముఖ్యమా? డబ్బుతోనే ఈ ప్రపంచం అంతా నడుస్తుందా? మనం అటువైపే ఆలోచించాలా? ఎన్ని ప్రశ్నలు చూడండి. ధనమూలం ఇదం జగత్. కరెక్టేనా? అది ఓకే, అదేనా? కొంతకాలం వరకు అదే జయ, కొంతకాలం వరకు అది కూడా, కొంతకాలానికి అదొద్దు, అలా ఉంటుంది. ఏంటి కాలాలు? అంతే జయ. అవును. ఇప్పుడు మన దగ్గరికి ఏం లేదు, తిండి లేదు, డబ్బులు అవసరం. తిండి వచ్చింది, తిండే సరిపోతుందా మనకి? ఇంకా కొన్ని అవసరాలు ఉంటాయి. అప్పుడు అవసరాలు, అప్పుడు డబ్బులు కావాలి. తిండి అవసరాలేనా? మనిషి నాకు కూసింత కళాపోసన ఉండాలని చెప్తాం కదా, అక్కడి నుంచి దానికోసం మళ్ళీ డబ్బులే కదా కావాలా? ఎస్. ఇవన్నీ లభించాక డబ్బుతో కొనలేనివి కొన్ని కనపడుతుంటాయి మనకి. అప్పుడు డబ్బు ఇంపార్టెంట్ కాదు అని తెలుస్తుంది. ఇవి ఎలా ఉంటుందంటే, లోక సహజంగా ధనమూలమిదం జగత్ అనే చెప్తారు. డబ్బులతోటి చాలా అవుతాయి, డబ్బులతోటి కానివి కొన్ని ఉంటాయి. మనం వృద్ధాప్యాన్ని నివారించలేము, అనారోగ్యాన్ని ఏదో మేనేజ్ చేస్తాం కానీ పోగొట్టుకోలేము, మరణాన్ని అస్సలు. ఈ మూడిటికి మధ్యలో మనకి బోల్డ్ అంత కనెక్షన్, బోల్డ్ అంత కుషనింగ్ ఉంది కదా. ఈ కుషనింగ్లో ఒక్కొక్క కుషన్కేమో డబ్బులు కావాలి, ఒక్కొక్క కుషన్కి డబ్బులు అక్కర్లా. చూడు, నువ్వు డబ్బు ఉంటే నీకు అనారోగ్యం ఉంది, నీకు నర్సుని పెట్టుకుంటావు. ఒక అన్ననో తమ్ముడినో చెల్లెలనో నీకు ఏమనాలి, నీతో ప్రీతిగా ఉండేవాళ్ళనో నువ్వు డబ్బులతో తేగలవా? డబ్బుతో తెస్తావు. కొంతమంది వస్తారు నీ దగ్గర డబ్బులుంటే, అన్నో తమ్ముడో లేదా కజిన్సో వచ్చి నీకు హెల్ప్ చేయడానికి వస్తారు. ఏదో ఒక దశలో వాళ్ళకి విసుగుపెట్టింది కానీ బోర్డు డబ్బు లేకపోతే పోయిందని పోతారు. నువ్వు దేంతో కొనగలుగుతావు వాళ్ళని? ప్రేమ, ఆపేక్ష, అభిమానం, అంతఃకరణ, వాళ్ళకి మనకి రక్తబంధం, వాటితో. అవన్నిటినీ కూడా డబ్బు ప్రభావితం చెయ్యగలదు, చెయ్యలేదు కూడా. కలదు అని ఎంత స్ట్రాంగ్గా మనం నమ్ముతామో, చెయ్యలేదు అనేది కూడా అంతే స్ట్రాంగ్ విషయం. నువ్వు నమ్మినా నమ్మపోయినా. అంటే రెండు కళ్ళు రమ్మగారు, కావాలి వద్దు. అవునా? అంతేనా? ప్రతి దానికి నీ దగ్గర బోల్డ్ అని డబ్బులు ఉన్నాయి జయ, ఉన్నాయి అనుకుందాం. ఎక్కడికో వెళ్ళావు, ఆ పడవలోంచి పొరపాటును దిగేసాం. ఎన్ని కథలు వింటాం మనం. కోటీశ్వరుడు వాడు, ఆ కోట్లతోటి ఇది ద్వీపాంతర వాసంలో బతకలేడుగా. అక్కడికి ఏం కావాలి? తిండి, నీళ్లు కావాలి, తోడు కావాలి. ఈ మూడు నీ దగ్గర కోట్ల రూపాయల సంచీలు మూటలు ఉన్నా కూడా నువ్వు చేయగలిగేది ఏం లేదు, నువ్వేం చేయలేవు. నీకు అప్పుడు కావాల్సిందేంటి? అప్పుడు కూడా డబ్బులతోటి పని అవుతుంది అంటే అవ్వచ్చు, కాపోవచ్చు, కొంతవరకు అనుకుందాం. అలాగని మనం అనుబంధాలు, ఆప్యాయతలతోటి జీవితాంతం గడుపుదామంటే కుదరదే. ఏదో ఒక దశలో డబ్బు దాని ప్రభావాన్ని అది చూపిస్తుంది. అవును, డబ్బు తాలూకు అవసరం కనపడుతుంది. ఏమీ లేకుండా, చీకు చింత లేకుండా ఉంటారు పల్లెటూళ్ళలో. చిన్న కుటుంబాలు తాపిగా హాయిగా నడుస్తుంటారు. ఏ పిల్లకో పెళ్లి చేస్తారో, అల్లుడు డబ్బులు ఇస్తే కానీ మీ పిల్లతో కాపురం చేయనంటాడు. ఆ పిల్లకి ఏదో జబ్బు వస్తుంది, డబ్బులు ఉంటే కానీ పిల్లకి ఆపరేషన్ లేదంటారు. డబ్బు ఉంటే కానీ పిల్ల బతకని స్టేజ్ కనపడుతుంది. అప్పుడు డబ్బు అవసరం కదా. అంతేగా. అందుకని సంపాదించాలి, దాన్ని విలువ తెలిసి ప్రవర్తించాలి. మనం డబ్బే అన్నిటికీ ముఖ్యం అని అనుకోకూడదు. ఇది ఇవాళ నేను చెప్పే మాట కాదు జయ, తరాల వెంబడి మనం వింటూనే ఉన్నాం. ఇది పాత సంగతి. కానీ ఎలా ఆలోచిస్తాం రమ్మగారు? ఒకవైపుకే బ్యాలెన్స్ అయిపోవట్లా. మోస్ట్లీ బ్యాలెన్స్ అవుట్ అయిపోతాం మనం. అవి అటు వెళ్ళిపోతాం, లేకపోతే 80% డబ్బు వైపే మొగ్గు చూపుతున్నాం కదా రమ్మగారు. 20% ఇటు ఆలోచిస్తున్నాం. అవును కాదా? అవును. మనం ఎట్లా చేయాలంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి జయ, అన్నం తింటున్నాము, కొంచెం ఆహారం తగ్గించమన్నారు. దేంతో బ్యాలెన్స్ చేస్తాం మనం? ఏదో ద్రవ పదార్థంతో, అంతేనా? మంచినీళ్ళతో కాకపోతే మజ్జిగతో చేయమని చెప్తాం. బ్యాలెన్స్ అయినా. ఇప్పుడు మీరు డబ్బులతో పనులు అయిపోతాయి అనుకున్న చోట డబ్బులు పెట్టండి, డబ్బుతో పని అవ్వదు అనుకున్న చోట మీరు ప్రయత్నించండి. హ్యూమన్ రిసోర్సెస్, గౌరవం ఇవ్వటం, ప్రేమనివ్వటం, మర్యాదగా ప్రవర్తించటము, క్షమార్పణ కోరుకోవటము, ధన్యవాదాలు తెలియచేయటము. మనం నోటి మాటగా థ్యాంక్ యూ, సారీ, థ్యాంక్ యూ, అంతఃకరణ ఉండదు అందులో. లేదు, ఇది ఉండాలి. ఇది ఉండి మీరు ఎంత డబ్బు వెనకాల పరిగెడతారో అంత డబ్బుని వదిలేయటం కూడా ప్రాక్టీస్ చేయాలి జయ. పాత పద్ధతులు ఏం చేసేవాళ్ళు జయ, కొన్ని మతాల్లో కూడా ఇది ఉంది ప్రత్యేకంగా.
నువ్వు సంపాదించింది సంవత్సరంలో ఒక నెలలో ఖర్చు పెట్టు, అవునండి. దానం ఇవ్వు, క్షేత్రానికి వెళ్తావు దానం ఇవ్వు, తీర్థానికి వెళ్తావు దానం ఇవ్వు, గోదాట్లో ₹1 బిళ్ళ వేయి, ఒక రాకాసేయి. ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు అందరికీ తలా ₹1 దానం చెయ్యి, ఎక్కడైనా అన్నదానాన్ని డబ్బులు కట్టు, ఎవరికైనా చదివించడానికి డబ్బులు ఇవ్వు, నీ దగ్గర పేరుకుపోయిన డబ్బుని పంచు. నీలాంటి వాడికి ఇంకొకటికి పార్టీ ఇవ్వడం కాదు, ఎస్. లేని వాడికి అవసరంలో ఉన్నవాడికి నీడీ పీపుల్ని గ్రహించి గమనించి వాళ్ళకి సహాయం చేయి. కరెక్ట్ చెప్పారమ్మ గారు. ఇలా ప్లాన్ చేస్తే మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం జయ. ఇప్పుడు ఇదేదో బ్యాలెన్స్ అవుట్ అవుతోందని సంపాదించడం మానండి, డబ్బులు వెనకాల పరిగెత్తడం మానండి అని చెప్పకూడదు. మనం ఈ రోజుకి కావాల్సిందే కావాలి, డబ్బులు లేనిదే అసలు నడవదు మన బండి. మంచినీళ్ళు గాలి కూడా కొనుక్కోవాల్సిన స్థితిలో ఉన్నాం మనం. డబ్బు అవసరమే, నేను చెప్తున్నా కదా, డబ్బు ఎంత అవసరమో. అప్పుడప్పుడు అదంతా అనవసరం కూడా. ఒట్టి నోటి మాటతోటి, ఒక మంచి వాక్యాలతోటి కూడా పని అయిపోతుంది. నాకు డబ్బు ఉంది అనే గొప్ప మానేయండి. డబ్బు కుక్కను కొట్టినా రాలుతుంది, మనుషులు రారు, మానవత్వం రాదు. డబ్బు వస్తుంది ఎట్లా కొట్లా, ఒక్కోడికి రాదు, వాడికి కూడా వాడి దశ వస్తే వాడికి వచ్చేస్తుంది, వాళ్ళకు కూడా వస్తుంది. ఇప్పుడు డబ్బులు దాన్ని అలక్ష్యం చేయకూడదు, లక్ష్మిని శ్రద్ధగా ఉంచుకోవాలి, గౌరవించాలి, జాగ్రత్తగా ఉంచాలి, మర్యాదగా చూసుకోవాలి. మనం సంపాదించిన డబ్బు పారేయకూడదు, పంచాలి విచక్షణతోటి. ఎవడికి పడితే వాడికి అపాత్ర దానాలు చేసేయద్దు. పాత మెథడ్ చేయ, ఒక ఆదివారమో ఓ శనివారమో పెట్టుకోవటం, ఓ ఇంత చిల్లర పర్సుల్లో పోసి పెడతామా, సాటర్డే ఎవరు కనపడితే వాళ్ళకి ఇచ్చేయండి, ఏదో సండే ఇవ్వండి. పాత పద్ధతి చాలా బాగుంది. నేనైతే ఖచ్చితంగా చేస్తాను జయ. నాకు శనివారాలు డెఫినెట్గా చిల్లర పర్సు వాడతాను. ఎక్కడికైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు కూడా నేను చిల్లర పెట్టుకుంటా. ఇప్పుడు దీన్ని ఎవరికైనా భిక్షకులకి ఇచ్చి వాళ్ళని ఇంకా చెడగొడుతున్నాము లాంటి భావాల్లోకి వెళ్తారు. నువ్వు ఇవ్వకపోతే ఏం అవదా, అంతేగా అవుతుంది కదా. ఎవరైనా చదువుకుంటారు, వాళ్ళకి హెల్ప్ చేయండి. కాకపోతే వాళ్ళు ఎవరో తెలియకుండా, ఒక ఆవిడ ఎవరో నన్ను కూడా అడిగారు, మీరు ఏదైనా పంపించండి అని. తెలియని వాళ్ళకి దానాలు చేయాలి నేను. మనకి తెలిసి ఉండాలి డెఫినెట్గా. అపాత్ర దానం నువ్వు చాలా ఖర్చులు పెట్టుకుంటావు, అందులో నేను ఇచ్చిన డబ్బు నువ్వు ఏ పప్పు పులుసులోనే వేస్తావు. చదువుకి అంటే చదువుకే అంతే. నువ్వు బట్టలు దలుచుకుంటే చక్కగా మంచి బట్టలు కొనే ఎవరికైనా ఇవి. సంవత్సరంలో కొన్ని రోజులు దానానికి పెట్టుకోండి. మన డబ్బుని గౌరవించడం ఏంటంటే, అది సరైన చోట ఖర్చు పెట్టడమే గౌరవం దానికి ఇచ్చేది. అవసరం లేకపోతే పావులా కూడా ఖర్చు పెట్టదు, ₹10 కూడా ఖర్చు పెట్టదు, ఎవరికి ఇవ్వద్దు. ₹10 కూడా ఖర్చు పెట్టదు, కానీ అవసరమైనప్పుడు మాత్రం వెనక్కి తీయద్దు. మీరు సరైన చోట డబ్బు కనుక ఇస్తే అది మళ్ళీ రావడానికే చూస్తుంది, అది మళ్ళీ వస్తుంది, వదిలిపెట్టదు అసలు మన్నే. పాత్రత ఉన్న చోట దానం చేయటం, ఓల్డేజ్ హోమ్స్ లేకపోతే పిల్లలు అనాథ శరణాలయాలు, తర్వాత ఎవరైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి, మన వాళ్ళలోనే చుట్టాలు పక్కాలు, అలాంటి చోట ఖర్చు పెట్టండి. బాగా చక్కగా శుభ్రంగా ఉన్న వాళ్ళకి మళ్ళీ మళ్ళీ కొనిపెట్టడం, వాళ్ళనే ట్రిప్పులకు తిప్పటం, ఇలాంటివి వాళ్ళకే మళ్ళీ మళ్ళీ ఏమైనా అవి ఇవి గిఫ్ట్లు ఇవ్వటం, అలాంటివి చేయకపోతే ఏదో అవసరమా అప్పుడు చేస్తాం. పెళ్ళో పేరెంటమో ఫంక్షనో ఓ గిఫ్టో ఏదో ఇవ్వాల్సి వస్తాం, అది ఓకే. మనమే ఫంక్షన్లో అప్పుడు ఏదో సంవత్సరానికి 2 పార్టీలు 4 పార్టీలు పెట్టుకున్నాం, అది కూడా ఓకే. పారబోయొద్దు డబ్బుని. ధనమూల మీద జగత్ అనేది అక్షరాల నిజం. డబ్బుని గౌరవించాలి, మర్యాద చేయాలి, వాడాలి, సంపాదించాలి కూడా. నువ్వు ఎంత వైజ్గా ఖర్చు పెడతావో అంతే వైజ్గా డబ్బులు నీ దగ్గరకు వస్తాయి. ఎంత చిన్నవాళ్ళైనా దానం చేయొచ్చు. వాడి దగ్గర డబ్బులునే వాడు చేశాడు, నేను చేయలేనంటే వాడు వేలల్లో చేస్తాడు, నువ్వు 100లో చేయి, 50 చేయి, 20 చేయిపోని. అది మన స్థాయికి తగినట్టుగా చేయి. స్థాయికి తగినట్టే సహాయం చేయండి, స్థాయికి తగినట్టే ఖర్చు పెట్టుకోండి. వాళ్ళు ఎవరినో చూసి మనం పెట్టుకోం కదా, అలా చెయ్యం. ఇవి కూడా అంతే, దానాలు కూడా వాళ్ళు చేసినంత చేయక్కర్లే, ఎంతో కొంత చేసుకోవాలి. ఇట్లా కనుక మనం ప్లాన్ చేసుకుంటే మనం ఈ డబ్బుని ఎప్పుడూ మన దగ్గర ఉంచుకోగలుగుతాం. డబ్బుకే పెద్దపీట వేయం. అవునండి, అవసరమైనప్పుడు పేటేస్తాం, లేకపోతే పేట తీసి పక్కకు పెట్టుకుంటాం. ఇలాంటి ప్లానింగ్ కనుక ఉంటే మనం ఎక్కడ ఓడిపోకుండా ఉండగలుగుతామేమో అనిపిస్తుంది జయ నాకు. కరెక్ట్ రమ్మగారు, మీరు చెప్పేది 2 బ్యాలెన్స్ చేయాలి. ఇది అవసరం, అందుకని మానవ సంబంధాలు కూడా ఇంకా అవసరం. అందుకని డబ్బు కూడా ఇంకా అవసరం. మానవ సంబంధాలు పెంపొందించుకోవడానికి కూడా డబ్బు అవసరపడుతుంది మనకి ఒక్కొక్కసారి. అవునవునవును కదా, తప్పట్లేదు కదండి. సందర్భాన్ని బట్టి దానికి కూడా అవసరపడుతుంది. చేయండి మరి అట్లాగే. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.